అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం సభకు అందిస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఏ ప్రశ్నకు సమాధానం, మంజూరు చేసిన మొత్తం 10,216 రైతు సేవా కేంద్రాలు గాను 5,346 రైతు సేవా కేంద్రాలు పూర్తి చేసి వ్యవసాయ శాఖకు అప్పగించడమైంది. అధ్యక్ష, 31 రైతు సేవా కేంద్రాలు ఆల్రెడీ పూర్తి చేయబడింది. ఇవి కూడా వ్యవసాయ శాఖకి త్వరలో అందిస్తాం. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా 2,057 రైతు సేవా కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. అధ్యక్ష, మిగిలిన 2,782 రైతు సేవా కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తప్ప విభాగానికి జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 2020-21లో దీని విలువ 21,80,000 రూపాయలని ఆ రోజు నిర్ధారించారు. అధ్యక్ష, ఆ రోజున్న ఎస్ఆర్ఆర్ రేట్ ప్రకారం 2023-24 సంవత్సరంలో ఈ యూనిట్ ధరని 23,94,000 రూపాయలకి పెంచడమైంది. అధ్యక్ష, బి ప్రశ్నకు మరియు సి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వలన రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయడంలో 5 సంవత్సరాలకు పైగా జాప్యం జరిగింది. అధ్యక్ష, దీనివల్ల యూనిట్ ఖర్చును సవరించాల్సిన వచ్చింది. అయితే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సాఫ్ట్వేర్లో అధ్యక్ష దీనికి ఎటువంటి నిబంధన లేదు. అధ్యక్ష, ఇది ప్రధానంగా గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇనిషియల్గా నిర్ధారించిన ఆ 21,80,000కి బదులుగా 23,94,000 ఎప్పుడైతే వీళ్ళు నిర్ధారించారో ఆ అవకాశం ఈ పథకం కింద మనకి లేదు. అధ్యక్ష, అంతేకాక ఇటీవల గ్రామ పంచాయతీకి 20 కంటే ఎక్కువ కొనసాగుతున్న పనుల్ని కేటాయించరాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితి పెండింగ్లో ఉన్నందుకు ఈ రైతు సేవా కేంద్రాన్ని ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. అధ్యక్ష, 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో బదులు వికసిత్ భారత్, రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ హామీ గ్రామీణ అంటే విబిజీ రామ్జీ అనే కొత్త నామకరణంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, దానికి అమల్లోకి వస్తోంది. వికసిత్ భారత్, రోజ్గార్ మరియు ఈ విబిజీ రామ్జీ కింద అనుమతించబడిన పనులు జాబితా మరియు వాటి మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో జారీ కాకపోవడం వలన ఇంకా దానిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం కానివ్వండి, సమగ్రమైన చర్యలు కానివ్వండి తీసుకోలేకపోతున్నాయి. అధ్యక్ష, ఈ రైతు సేవా కేంద్ర వివిధ వివరాలు జిల్లాల వారీగా ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎప్పుడు పూర్తి చేసుకునే అవకాశం ఉంది, ఆ వివరాలని కూడా గౌరవ సభ్యులకి జతపరచడం జరిగింది. అధ్యక్ష.